హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన గప్పి మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. గప్పి వాళ్ళ అమ్మ, గప్పి ఫ్రెండ్ పాపే, అమీనా వాళ్ళ తాత, పాపన్, ఓంచన్, టింకు, చిన్నప్పన్, కృష్ణన్, లాలిచన్, జోసఫ్, ఇంజనీర్ తేజ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే గప్పి వాళ్ళ నాన్న అక్కడున్న చేపల వేటగాల్లో ఒకడు. ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు చనిపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు గప్పిది చాలా చిన్న వయసు. గప్పి వాళ్ళ నాన్న చనిపోయేసరికి వాళ్ళ అమ్మకి షాక్లో 2 కాళ్ళు పనిచేయడం ఆగిపోతాయి. దాంతో గప్పి వాళ్ళ అమ్మని చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ అమ్మకి ఆటోమేటిక్ వీల్ చైర్ని కొనివ్వాలి అని గప్పికి ఒక కోరిక ఉంటుంది. దానికోసం రోజు కష్టపడుతుంటాడు. ఒక వీల్ చైర్ని కొనేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చింటాడు. గప్పి రోజు పొద్దున్నే న్యూస్ పేపర్ వేయడానికి వెళ్తాడు. తర్వాత పాపన్ టీ స్టాల్లో పనిచేస్తాడు. గప్పి కల్టివేషన్ చేస్తుంటాడు. గప్పి అనేది చేప పేరు. పాపన్ టీ స్టాల్ ఒక గవర్నమెంట్ స్కూల్కి ఆనుకొని ఉంటుంది. ఆ టీ స్టాల్ పక్కనే ఒక చిన్న తొట్టి ఉంటుంది. ఆ తొట్టిలోనే గప్పి కల్టివేషన్ చేస్తుంటాడు. అసలు ఈ గప్పి చేపల వల్ల యూజ్ ఏమి అంటే దోమలు పెరగకుండా అన్నిటిని చంపేయచ్చు. వాటికి సిటీలో మంచి డిమాండ్ ఉంటుంది. గప్పిని సిటీస్కి సప్లై చేస్తూ ఉంటాడు. దీనికి మెయిన్ మీడియేటర్ ఎవరు అంటే లాలిచన్. ఇతను గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. గప్పి చేపల కోసం గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రతి నెలా కొంచెం డబ్బుని గప్పికి ఇస్తుంటారు. అమీనా గప్పి ఉన్న ఏరియాలోనే ఒక అందమైన అమ్మాయి. అమీనా వాళ్ళ తాత అమీనాని ఎవరు చూడకూడదు అని తను బయట ఉన్నప్పుడు బుర్ఖాని ఓపెన్ చేయలేడు. అమీనా వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయింటారు. ఆ తర్వాత తనకి వాళ్ళ తాతే అన్ని. అమీనా వాళ్ళ తాత అమీనాని ఇంజనీరింగ్ చదివించాలి అని గట్టిగా ట్రై చేస్తుంటాడు. అమీనా ఫేస్కి బుర్కా వేసుకున్నా సరే తన కళ్ళు చూడడానికే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అమీనా వాళ్ళని ఎవరినే కానీ చూడదు. ఒక గప్పిని మాత్రమే చూస్తూ ఉంటుంది. అమీనా వాళ్ళ తాత రైల్వే డిపార్ట్మెంట్లో గేట్ మ్యాన్గా పనిచేస్తూ ఉంటాడు. అది కూడా టెంపరీగానే. టింకు అనే అతను రోజు పాపన్ షాప్ దగ్గర కూర్చొని పేపర్ మొత్తం చదువుతుంటాడు. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం వాళ్ళమ్మ తప్పిపోయి ఉంటుంది. వాళ్ళమ్మ గురించి ఎక్కడైనా న్యూస్ వస్తుందేమో అని ఒక చిన్న ఆశ. దానికోసం రోజు న్యూస్ పేపర్ని చదువుతూ ఉంటాడు. ఒకరోజు టింకు ఊర్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. తను ఎక్కడికి వెళ్ళాడు అని ఎవరికీ తెలీదు. గప్పి ఫ్రెండ్ పాపేని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేసింటారు. అందుకు గప్పి అలాగే తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓంచన్తో మాట్లాడి పాపేని విడిపిస్తారు. ఓంచన్ ఈ ఊర్లో నేనే పెద్ద పొలిటీషియన్ అని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఓంచన్కి ఊర్లో ఉన్న ఏ ఒక్కరు మర్యాద ఇవ్వరు. ఆఖరికి గిప్పి అలాగే తన ఫ్రెండ్స్ కూడా. గిప్పికి అలాగే ఊర్లో ఉన్న అందరికీ వాళ్ళ ఊర్లో ఫ్లైఓవర్ పడుతుంది అని తెలుస్తుంది. ఆ బ్రిడ్జ్ పూర్తయితే వాళ్ళ జీవితాలు మారిపోతాయని అందరూ చాలా సంతోషపడతారు. అందరూ ఆ బ్రిడ్జ్ని కట్టేందుకు వస్తున్న ఇంజనీర్కి స్వాగతం పలకాలి అని జాతరని అరేంజ్ చేస్తారు. క్రెడిట్ మొత్తం తనే తీసుకోవాలి అని ఓంచన్ ఆ జాతరకి పెద్దగా ఉంటాడు. కానీ ఇంజనీర్కి అవన్నీ ఇష్టం లేక ఆ రోజు ఊరికి రాడు. దాంతో ఊరిలో ఉన్న అందరూ డిసప్పాయింట్ అయిపోతారు. గప్పి వాళ్ళ అమ్మకి ఆటోమేటిక్ వీల్ చైర్ని కొనాలి అని డబ్బును కూడబెడుతుంటాడు. ఆ చైర్ కొనేందుకు డబ్బులు సెట్ అవుతాయి. అందుకు గప్పి తన ఫ్రెండ్స్తో కలిసి చైర్ని కొందామని బయలుదేరే ముందు బెంగళూరు డేస్ సినిమా చూస్తాడు. ఆ సినిమాలో ఫుల్లీ ఆటోమేటిక్ వీల్ చైర్ని చూసి ఇలాంటి చైర్ని మా అమ్మ కొనివ్వాలనుకుంటాడు. అందుకు షాప్ ఓనర్ జోసఫ్ దగ్గరికి వెళ్ళి నాకు ఫుల్లీ ఆటోమేటిక్ వీల్ చైర్ కావాలి అంటాడు. ఆ చైర్ వాల్యూ 90,000. కానీ జోసఫ్ గప్పి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలి అని 1,35,000 అని చెప్తాడు. గప్పి మా అమ్మకి దాన్ని ఎలాగైనా ఇవ్వాలి అని ఏమాత్రం ఆలోచించకుండా అడ్వాన్స్ ఇచ్చేస్తాడు. గప్పి మా అమ్మకి ఆటోమేటిక్ వీల్ చైర్ని కొనబోతున్నా అని చాలా సంతోషంగా ఉంటాడు. ఇంజనీర్ తేజకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అలా ట్రావెల్ చేస్తూ గప్పి ఊరిలో ఉన్న ఎవరికి నేను వస్తున్నా అని చెప్పకుండా ఊరికి వచ్చేస్తాడు. ఊరిలోకి వస్తానే పాపన్ టీ స్టాల్లో టీ తాగుతాడు. ఆ టీ చేసింది గప్పి. తేజ ఆ టీ తాగి బాగలేదు అంటూ పారేస్తాడు. దానికి టీ స్టాల్లో ఉన్న అందరూ తేజాని అవమానపరిచినట్టు మాట్లాడిస్తారు. వాళ్ళల్లో ఓంచన్ కూడా ఉంటాడు. తేజ ఊర్లోకి రావడమే గొడవతో ఎంట్రీ ఇస్తాడు. ఓంచన్, గప్పి అలాగే తన ఫ్రెండ్స్ ఇంజనీర్ వచ్చాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూస్తారు. ఇంజనీర్ తేజ అని తెలియగానే గప్పి అలాగే తన ఫ్రెండ్స్ అక్కడి నుంచి పారిపోతారు. ఓంచన్ ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఓడిపోతాడు. తేజ ఓంచన్ చూసి నవ్వుకుంటాడు. గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే సీనియర్ ఆఫీసర్ కృష్ణన్ తేజ ఊర్లో ఉండేందుకు అన్ని ఏర్పాటు చేపిస్తాడు. తేజ బాగోగులు చూసుకునేందుకు కృష్ణన్ చిన్నప్పని అనే తన్ని అరేంజ్ చేస్తాడు. చిన్నప్పనికి వేస్ట్ మెటీరియల్తో ఆర్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. తేజకి తన కూతురు మాలు అంటే చాలా ఇష్టం. అందరితో తన కూతురు గురించి చెప్తుంటాడు. ఒకరోజు తేజ అనుకోకుండా పాపే ఆటోకి యాక్సిడెంట్ చేస్తాడు. అప్పుడు గప్పి అలాగే తన ఫ్రెండ్స్ తేజాని బెదిరించి డబ్బులు లాక్కుంటారు. ఆ ఊరిలో బ్రిడ్జ్ కట్టబోయేది రైల్వే ట్రాక్ దగ్గరలో.
అందుకు అమీనా వాళ్ళ తాత తేజతో పరిచయం పెంచుకునేందుకు బాగానే మాట్లాడిస్తాడు. కానీ తేజ మాత్రం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడ్డు. తేజ లాలుచన్ అడిగి గుప్పి గురించి మొత్తం తెలుసుకుంటాడు. ఓన్చన్ కూడా తను చేసిన తప్పు పనికి సారీ చెప్పి తేజకి దగ్గరవుతాడు. తేజ బ్రిడ్జిని కట్టేందుకు అన్ని ఏర్పాట్లు ప్రారంభిస్తాడు. తేజ గుప్పి గురించి కృష్ణన్తో చెప్పి వాణ్ణి నా కాళ్ళు పట్టుకొని వేడుకునేలా చేయాలి అంటూ గుప్పి కల్టివేషన్ని నేనే చేస్తా, గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు వాడికి ఇవ్వద్దు అంటాడు. కృష్ణన్ తేజ తన సీనియర్ ఆఫీసర్ అని తను చెప్పినట్టే చేద్దామని లాలుచన్తో అంటాడు. లాలుచన్ గుప్పికి అన్ని విషయాలు చెప్పి నువ్వు చేసిన పనికి తేజకి సారీ చెప్పు, అదే నీకు మంచిది అంటాడు. పాపన్ కూడా గప్పితో తేజకి సారీ చెప్పే అంటాడు. గప్పి తన ఫ్రెండ్స్తో కలిసి తేజకి సారీ చెప్పేందుకు వెళ్తాడు. కానీ గప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత తేజ మీద కోపంతో తన కార్ టైర్ని పంచర్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. దాన్ని తేజ చూసి గప్పిని పట్టుకొని కొడతాడు. అప్పుడు గప్పి ఫ్రెండ్స్ అంతా అక్కడికి వచ్చి తేజాని పట్టుకొని కొడతారు. కృష్ణన్ వచ్చేసరికి అందరూ అక్కడి నుంచి పారిపోతారు. ఇదంతా ఇలా ఉండగా తేజ బ్రిడ్జ్ ప్లాన్ని రెడీ చేయడానికి కట్టిన టెంట్ని గప్పి కాల్చేస్తాడు. తేజకి గప్పి మీద ఉన్న కోపం పెరిగిపోతుంది. తేజ బ్రిడ్జిని కట్టాలనే ప్లాన్ పక్కన పెట్టేసి గప్పి మీద పగ తీర్చుకునేందుకు ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. దాంట్లో భాగంగానే తేజ కిషోర్తో బ్రిడ్జ్ కట్టాలి అంటే దానికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడికి రావాలి, అలా రావాలి అంటే రోడ్లు బాగుండాలి, మనం ఇప్పుడు బ్రిడ్జ్ కంటే ముందుగా రోడ్డు కట్టాలి, అది కట్టేటప్పుడు పాపన్ టీ షాప్ అలాగే గప్పి నడుపుతున్న గప్పి కల్టివేషన్ అన్నీ రోడ్డు వెండింగ్లో పోతాయి అంటూ మనం ఆ పని ఇప్పుడే చేయాలి అంటాడు. తేజ గప్పి మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నాడు అని కృష్ణన్కి తెలుసు. కృష్ణన్కి తేజ ఈ పని చేయడం ఇష్టం ఉండదు, కానీ ఏం చేయలేకపోతాడు. లాలుచన్ గప్పి తన చేపలనైనా కాపాడుకుంటాడు అని తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తాడు. కానీ గప్పి అలాగే తన ఫ్రెండ్స్ కళ్ళ ముందే తేజ గప్పి కల్టివేషన్ నాశనం చేస్తాడు. గప్పి చాలా బాధపడతాడు. అలాగే తేజని ఏం చేయలేకపోతున్నాను అని చాలా కోపడతాడు. గప్పి తేజ మీద పగ తీర్చుకోవాలి అని ఆటోమేటిక్ వీల్చైర్ కోసం ఇచ్చిన అడ్వాన్స్ని జోసఫ్ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి ఇప్పించుకొని ఒక రౌడీని కలిసి తేజ కాలు చేతులు విరగొట్టండి అని డబ్బులు ఇస్తాడు. జోసఫ్ లోకల్లో బాగా ఫేమస్ అవ్వాలి అని లోకల్ టీవీ అతన్ని పిలిపిస్తాడు. అప్పుడే గప్పి అక్కడికి వచ్చి జోసఫ్ దగ్గర డబ్బులు ఇప్పించుకొని వెళ్తాడు. లోకల్ టీవీ అతను గప్పి గురించి వాళ్ళ అమ్మ గురించి మొత్తం తెలుసుకుని నువ్వు ఫేమస్ కావాలి అంటే ఆ చైర్ని గప్పి వాళ్ళ అమ్మకి ఫ్రీగా ఇవ్వు, నేను నీ గురించి పబ్లిసిటీ చేస్తా అంటాడు. జోసఫ్కి ఆ ప్లాన్ బాగా నచ్చి ఒప్పుకుంటాడు. గప్పి కల్టివేషన్ని నాశనం చేసినందుకు కృష్ణన్ ఒకడు తప్ప మిగతా అందరూ తేజతో మాట్లాడటం నిలిపేసింటారు. గప్పి సుపారీ ఇచ్చిన రౌడీ తేజ కాలు చేతులు విరగొట్టడానికి వస్తాడు. కానీ తేజ ఆ రౌడీని కొడతాడు. ఆ రౌడీ పారిపోతూ తేజని పొడిచి వెళ్ళిపోతాడు. రౌడీ తేజ కాలు చేతులు విరగొట్టడం చూడాలి అని గప్పి అక్కడ దాక్కునింటాడు. కానీ రౌడీ తేజని పొడిచి వెళ్ళిపోయేసరికి గప్పి తేజని అలా చూడలేక హాస్పిటల్కి పంపిస్తాడు. తేజ హాస్పిటల్లో కోలుకున్న తర్వాత ఇదంతా చేసింది గప్పినని తెలిసినా కూడా గప్పి గురించి పోలీసులకు చెప్పడు. తేజ మీద కోపం ఉన్న అందరూ తేజకి ఇలా జరగడం మంచిదిలే అనుకుంటారు. గప్పి తేజ నన్ను ఏమైనా చేస్తాడేమో అని చాలా భయపడతాడు. ఇదంతా ఇలా ఉండగా పాపే భూతబొమ్మలో ఉన్న ఒక పుస్తకాన్ని గప్పికి ఇచ్చింటాడు. అది గప్పి వాళ్ళ అమ్మ చూసి గప్పి మీద కోపడుతుంది. గప్పి ఇంకోసారి ఇలాంటివి చదవను అంటూ వాళ్ళ అమ్మకి మాటిస్తాడు. గప్పి వాళ్ళ అమ్మ గప్పిని క్షమిస్తుంది. గప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గప్పి అలాగే తన ఫ్రెండ్స్ అమ్మిన ఫేస్ని ఒక్కసారైనా చూడాలి అని వాళ్ళ ఇంటి వంక అలానే చూస్తూ ఉంటారు. అందరి అదృష్టం బాగుండి అమీనా ఫేస్ కవర్ చేసుకోకుండా బయటికి వస్తుంది. అది కూడా గప్పి దగ్గరికి తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి మా తాతకి చెస్ట్ పెయిన్ వచ్చింది, హెల్ప్ చేయండి అంటుంది. అందరూ ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ అమీనాకి హెల్ప్ చేస్తారు. స్కూల్లో ఉన్న ఒక అమ్మాయి గప్పి దగ్గర అప్పుడప్పుడు చేపలు కొంటూ ఉంటుంది. ఆ అమ్మాయి ఆ చేపలు కొంటుంది అమీనా కోసమే అని గప్పికి అమీనా వాళ్ళ ఇంట్లో చేపలు చూసినప్పుడు అర్థమవుతుంది. గప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమీనా వాళ్ళ తాత హాస్పిటల్లో కోలుకున్న తర్వాత నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని అందరితో అంటాడు. అప్పుడు అందరూ మేము అమీనా కోసమే మిమ్మల్ని కాపాడమని చెప్తారు. దాంతో ఆయన అందరిని తిట్టి బయటికి వెళ్ళిపోమంటాడు. తేజ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. అమీనా వాళ్ళ తాత కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. తేజ చిన్నప్పని ఇంట్లో పెయింటింగ్స్ చూసి చాలా బాగా వేశారు అని మెచ్చుకుంటాడు. అప్పుడు చిన్నప్పన్ ఇవన్నీ వేసింది గప్పి, వాడు ఏం పెయింటింగ్ వేసినా అందులో గప్పి చేప మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటాడు. తేజ గప్పి టాలెంట్ చూసి గప్పి చేపలంటే తనకెంత ఇష్టమో తెలుసుకుంటాడు. గప్పి తేజ మీదకి రౌడీని పంపించి తప్పు చేశాను అని చాలా బాధపడుతుంటాడు. అలాగే తేజ తనని ఏమైనా చేస్తాడేమో అని చాలా భయపడుతుంటాడు. తేజ అమ్మిన వాళ్ళ తాతను వచ్చి కలిసి నా టెంట్ని కాల్చింది, నన్ను పొడిచింది నువ్వే నాకు తెలుసు అంటాడు. అసలు అమ్మిన వాళ్ళ తాత ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే బ్రిడ్జ్ కడితే రైల్వే ట్రాక్ని తీసేయాల్సి వస్తుంది. రైల్వే ట్రాక్ తీసేస్తే తన జాబ్ పోతుంది. తన జాబ్ పోతే అమ్మినాని ఇంజనీరింగ్ చదివించలేడు. అందుకు అమ్మిన వాళ్ళ తాత తేజ లేకపోతే ఈ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అన్నీ ఆగిపోతాయి అని ఆలోచించి కార్ టైర్లో గాలి తీయడం, టెంట్ని కాల్చడం,
తేజని చంపడానికి ట్రై చేయడం ఇలాంటివన్నీ చేసింటాడు. తేజ అమీనా వాళ్ళ తాతని అర్థం చేసుకుని, మీరు ఇవన్నీ చేయకపోయినా నేను బ్రిడ్జ్ కట్టకుండా ఆపేసేవాడిని, ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకుడు తన లాభం కోసం ఇదంతా చేస్తున్నాడు అంటూ నేను బ్రిడ్జ్ పనులు ఆపేశాను. ఇది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అంటే 10 సంవత్సరాలు పడుతుంది. అంతలోపు అమీనా చదవాల్సిన ఇంజనీరింగ్ అయిపోతుంది, మీరు సంతోషంగా ఉండండి అంటాడు. అమీనా వాళ్ళ తాత తేజ చెప్పింది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత తేజ గప్పీతో తన గప్పీ కల్టివేషన్ని మళ్ళీ స్టార్ట్ చేపిస్తాడు. ఆ తర్వాత తేజ ఆ ఊరు నుంచి వెళ్ళిపోతాడు. తేజాని తిట్టిన అందరూ తేజాని మెచ్చుకుంటారు. గప్పి తన కల్టివేషన్ని మళ్ళీ స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషపడతాడు. ఈ విషయం వాళ్ళ అమ్మకు చెప్పాలి అని ఇంటికి వెళ్తాడు. కానీ వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. జోసెఫ్ కూడా అప్పుడే ఆటోమేటిక్ చైర్ని తీసుకుని వస్తాడు. గప్పి వాళ్ళమ్మ చనిపోయిందని తెలుసుకుని చాలా బాధపడతాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. ఊరు నుంచి వెళ్ళిపోయిన టింకు మళ్ళీ ఊరికి వస్తాడు. పాపన్ టింకుని చూసి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. అప్పుడు టింకు, ఒక పెద్దమ్మ గురించి పేపర్లో చదివాను, తను మా అమ్మ ఏమో అని అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు తనని చూసుకున్నాను, తను కొన్ని రోజుల క్రితం చనిపోయింది, అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాను అంటాడు. టింకు తేజ ఈ ఊరికి వచ్చిన విషయం తెలుసుకొని, తేజ గురించి నేను పేపర్లో చదివాను, కొన్ని సంవత్సరాల క్రితం తేజ ఒక ఊర్లో బ్రిడ్జిని కట్టాడు, దాని ఓపెనింగ్ కోసం తేజ తన ఫ్యామిలీతో కలిసి కారులో వస్తున్నప్పుడు కార్కి యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయారు. ఆ తర్వాత తేజ ఎవరికి కనిపించలేదు. ఆ తర్వాత ఇప్పుడే తన గురించి వింటున్నా అంటూ అందరికి చెప్తాడు. తేజకి తన కూతురు అంటే చాలా ఇష్టం, అందుకే తనకు నచ్చిన అందరినీ తన కూతురు పేరుతో పిలుస్తుంటాడు. ఈ విషయాలు కృష్ణునికి ముందుగానే తెలుసు. పాపన్ గప్పికి సంబంధించిన గప్పి కల్టివేషన్ని చూసుకుంటూ ఉంటాడు. అమీనా పాపన్ వంక చూసి నవ్వుతూ గప్పిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. టింకు గప్పికి జరిగింది మొత్తం తెలుసుకొని చాలా బాధపడతాడు. తేజ హిమాలయస్లో ఉంటాడు. గప్పి వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత తేజ గప్పిని తనతో పాటు పిలుచుకొని వెళ్ళింటాడు. తేజ గప్పి ఇద్దరు హిమాలయస్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ గప్పి మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.